చాలామంది మీకు యూట్యూబ్ నుంచి ఇప్పుడు అంతెందుకంటే హ్యాష్‌ట్యాగ్ 90స్‌లో ఉన్న ఆల్మోస్ట్ ఆర్టిస్టులంతా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వాళ్ళే. అవును. వాళ్ళెవరు డైరెక్టర్ దగ్గరికెళ్ళలేదు. డైరెక్టర్ చూసి వాళ్ళని పిలుచుకున్నాడు. మీకు అర్థమైందా? అవును. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడో వాడేదో ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేసిండు. అరే వీడు అని చెప్పి డైరెక్టర్ పిలుచుకున్నాడు. నేను అట్లా అంటున్నాను. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఫొటోస్ పట్టుకొని దాని మీద సోషల్ మీడియా వచ్చిన తర్వాత డైరెక్టర్స్ కి చాలా ఈజీ అయిపోయింది అని చెప్తున్నారు. ఇప్పుడు కుర్చీ మడత పెడితే అనే ఓ సాంగ్ వచ్చింది. ఆయన ఎవరో తెలియదు. ఆ డైలాగ్ వచ్చి అది అంత జనాల్లోకి వెళ్ళే అంత వరకు మేము కూడా ఇంటర్వ్యూ చేసాం ఆయన్ని. అదే ఆయన ఎవరో తెలియదు. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఎవరో ఆయన అనామకుడు. సో ఒక్క డైలాగు ఏదో ఛానల్ వాళ్ళు ఎడిట్ చేసి పెట్టడం వల్ల ఆయనకి ఈరోజు ఆయనకు తమన్ గారు మహేష్ బాబు గారి సినిమాలో పాట పెట్టి ఆయనను పిలిచి మనీ ఇచ్చారు. అంటే చూడండి, నిన్న నైటే మహేష్ బాబు గారు ప్రీ రిలీజ్ లో చెప్తున్నారు. యాక్చువల్ గా తమన్ గారు కూడా కాదు, మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు ఆ కుర్చీ మడత పెట్టి ఆ సాంగ్ ఒకటి కంపోజ్ చేయాలి అని చెప్పి వీళ్ళిద్దరు అడిగితే ఆయన కంపోజ్ చేశారంట. అంటే ఒక గ్రేట్ డైరెక్టర్, ఒక మంచి యాక్టర్ ఇద్దరు కలిపి అడిగారు అంటే చాలా మంది నెగటివ్ కామెంట్స్ ని నేను చూసాను ఆ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు అతన్ని, ఇలాంటివన్నీ కూడా. కానీ అతని కోసం మేము మార్నింగ్ సండే ఆ రోజు మార్నింగ్ 9కి వచ్చి కూర్చుంటే ఆయన స్టూడియోకి రావడానికి ఈవినింగ్ 6 అయింది. అంత బిజీ. అంటే అన్ని ఛానల్స్ ఆయన వెంటబడుతూ ఆయన ఇంటర్వ్యూస్ చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే అతను పాపం ఫెడప్ అయిపోయారు ఇంటర్వ్యూస్ ఇవ్వలేక. అవును, అంటే అదే అంటున్నా, మనకు అంత క్లోజ్గా వచ్చేసింది. కొంచెం కష్టపడితే మనకు ఏ రకంగా. నిజమే మీరు చెప్పినట్లు సోషల్ మీడియా వచ్చిన తర్వాత రీల్స్ చేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ అనేది కొంచెం ఈజీగానే వస్తున్నాయి అని చెప్పేసి మేము కూడా బిలీవ్ చేస్తున్నాము. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని